హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ టమాటా చారు సింపుల్గా చెప్తాను. ఒక మిక్సీ జార్ తీసుకొని ఓ టేబుల్ స్పూన్ పుట్నాలు, టేబుల్ స్పూన్ ధనియాలు, టేబుల్ స్పూన్ జీలకర్ర, 15 మిరియాలు, ఒక ఎండుమిరపకాయ, 4 వెల్లుల్లి రెబ్బలు, 15 కరివేపాకు రెబ్బలు తీసుకొని మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ మెత్తగా పట్టుకున్న తర్వాత ఆ పౌడర్లో నిమ్మకాయ సైజ్ అంత చింతపండు, 3 మీడియం సైజు టమాటా ముక్కలు కట్ చేసుకొని వేసుకోవాలి. దాంట్లో ఒక చిన్న గ్లాసు వాటర్ కూడా పోసుకొని మెత్తగా పేస్ట్లా చేసుకోవాలి. పేస్ట్ చేసుకున్న ముద్దని గిన్నెలో వేసుకొని కొద్దిగా పసుపు, చిటికెడు పందార, ఒక టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకొని మరగనిస్తూ ఉండాలి. ఆ మరగనిస్తూ ఉన్న దాంట్లో 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ పోసుకొని మీరు టేస్ట్ చూసుకోవాలి. టేస్ట్ చూసుకున్నప్పుడు ఉప్పు, పంచదార సరిపోతే అది కొద్దిగా వేసుకోండి. ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి. ఆ కలర్లోకి వచ్చిన తర్వాత మనం తాలింపుకి రెడీ చేసుకోవాలి. తాలింపుకి 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని 2 వెల్లుల్లి రెబ్బలు వేసుకొని తాలింపు దినుసులు అందరికీ తెలుసు కదండి, అలాగే తాలింపు దినుసులు వేసుకొని కొద్దిగా ఇంగువ వేసుకొని అందులోనే 4 కరివేపాకు రెబ్బలు వేసుకొని తాలింపు మరిగిన తర్వాత వేడి చారులో వేసేసేయండి. అది మరిగిన తర్వాత ఇంకొకసారి టేస్ట్ చూసుకోండి. టేస్ట్ చూసుకొని అందులో కొద్దిగా కట్ చేసిన తాజా కొత్తిమీర వేసుకొని మూత పెట్టుకొని రెడీ చేసేసుకోండి మీ టమాటా రసాన్ని.